Welcome to Shivashankar News. News is people. అల్లూరి సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలము శ్రీకిమదులు పంచాయతీ ముసిరిపాడు గ్రామంలో ఈ వాటర్ లేక చాలా ఇబ్బంది అయిపోతున్నాము. ఇది ఆడవాళ్ళు కూడా చుట్టూ నూతి మీద ఇది బిందెలు పట్టుకొని నిలబడే లోపల చూస్తే ఏది కూడా లేదు. అసలు చాలా ఇబ్బందితున్నాము. అదే మన ఈ వీడియో తీసి పెడుతున్నాము. ఆ వీడియో చూసుకొని అసలు గవర్నమెంట్ కూడా ఇది కొద్దిగా మనకు సహకారం చేస్తారేమో అని మేము కనగరించుకుంటున్నాము. కె నారాయణరావు, మాది అల్లూరు సీతారామరాజు జిల్లా కుంబేట మండలం చీకుమదల పంచాయతీ ముసిరిపాడు గ్రామం. మా గ్రామానికి సుమారుగా 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. 400కి పైగా జనాభా కలిగి ఉన్నాం. మా గ్రామానికి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెల రాగానే జూన్ నెల వరకు మరి నీటి సమస్యతో మరి ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాం. మా గ్రామానికి మరి చిన్న నూతి ఉంది. ఆ నూతిలో సుమారుగా గ్రామం నుంచి అది 1.5 కిలోమీటర్ ఉంది. అక్కడ నుంచి మరి ప్రతిరోజు కూడా ఆడవాళ్ళు వేగంగా లేచి ఉదయాన్నే వెళ్ళినప్పటికీ కూడా మరి ముందు వెళ్ళిన వాళ్ళకి మరి కొంచెం వాటర్ అయితే దొరుకుతుంది. మరి తర్వాత వెళ్ళిన వాళ్ళకి అయితే మరి దొరకటం లేదు. ఈ రీతిగా మరి 400 కలిగినటువంటి యొక్క జనాభాలో మరి చాలామంది మరి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ కూడా ఏ రీతిగా మరి ఈ యొక్క నీళ్ళు అయితే సరిపోవడం లేదు. ఆ గతంలో మేము ఎన్నోసార్లు మరి స్పందన కావచ్చు, మరి పంచాయతీ మరి పెద్దలు కావచ్చు, మరి అధికారులు కావచ్చు, ఈ యొక్క నీటి విషయమై మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పందించడం జరిగింది. శాంక్షన్ అయినటువంటి ఆ యొక్క జలజీవన మిషన్లో వచ్చినటువంటి దానిని కూడా మరి ఆ విధులను మరి గ్రామంలో రాకుండా అవి కూడా మరి ఆపివేయడం జరిగింది. మరి ఈ రీతిగా మరి ఇంత జనాభా కలిగిన గ్రామాన్ని మరి ఎవరు కూడా స్పందించకపోవడం మరి మాకైతే చాలా బాధాకరం. ఈ యొక్క వేసవి రాగానే మాకు సరైన ఊట లేకపోవడం, అదే రీతిగా మరి సరైన ఇటుపక్క చూసినా కానీ ఆ యొక్క నీటి కూడా నిలవలేకపోవడం, మరి ఎక్కడి నుంచి తెచ్చుకుందామన్నా బలంగా ఇది లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మా యొక్క గ్రామ సమస్యని మరి పంచాయతీ అధికారులు కావచ్చు, అలాగే మండల అధికారులు కావచ్చు, ఈ యొక్క విషయమై మరి స్పందించి మరి వేగంగా ఈ యొక్క జలజీవన్ మిషన్ ద్వారా మరి విలేజ్లో ఒక చిన్న బోర్ కొట్టించి దానికి పంప్ హౌస్ రూపంలో పెట్టగలిగితే ఆ గ్రామానికి కాస్త నీళ్ళైతే అందించే మరి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా మరి స్పందించి త్వరగా మా కార్యక్రమానికి ఈ యొక్క ఇబ్బంది నుంచి మరి కోలుకునే విధంగా చేయాలని నేను పంచాయతీ వారికి నేను తెలియపరుస్తున్నాను. మరి మా గ్రామంలో ఉన్నటువంటి మరి ఈ నీటి సమస్య కాకుండా ముందు మాకు డ్రైనేజ్ కానీ, అలాగే గ్రామంలో రోడ్డు కానీ, ఇవన్నీ కూడా మరి ఎన్నో ఇబ్బందులు ఎన్నిసార్లు చేసినా కానీ, ఎందుకంటే ఈ విలేజ్లో మాది ప్యూటీస్ గ్రామం. మరి ఏదైతే ఈ యొక్క పిఎం జన్మన్లో మరి ప్రతి ప్యూటీస్ గ్రామానికి కూడా మరి నీళ్ళు ఇస్తాం, అదే రీతిగా మరి రోడ్డు ఇస్తాం, మరి ఇంకా ఏదైనా సమస్య ఉంటే ప్రతిదీ కూడా ఈ యొక్క పిఎం జన్మన్ కింద ఇస్తామని చెప్పి మరి ఇప్పటికీ కూడా మరి హౌసెస్ అయితే మాకు ఇవ్వడం జరిగింది, కానీ మిగతా ఏ పథకం కూడా మాకు ఇవ్వడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మరి త్వరగా స్పందించి ఈ యొక్క సమ్మర్లోనే ఈ యొక్క బోర్ని ఏర్పాటు చేస్తారని మరి అందరి తరఫున మరి గ్రామం తరఫున నేను మనవి చేసుకుంటూ ఈ యొక్క మాటలు నేను ముగించుకుంటున్నాను.